గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి 28 మంది సజీవ దహనమైపోయారు. రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర కలిలో 28 మంది సజీవ దహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆకాశాన్ని అంటేలా పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలికి తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మరోవైపు గేమింగ్ జోన్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. సమ్మర్ ఆపై వీకెండ్ కావడంతో చాలా మంది టీఆర్పీ గేమింగ్ జోన్లో ఆటలు ఆడేందుకు వెళ్లారు. అయితే ఆ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, అవి క్రమంగా వ్యాపించి భారీ ప్రమాదానికి కారణమైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఫైర్ యాక్సిడెంట్లో చాలా మందికి గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేసింది. అయితే అగ్ని ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదన్నారు రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్. టీఆర్పీ గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందగానే అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశామన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక బృందాలను రంగంలోకి దింపినట్లు వివరించారు. గేమింగ్ జోన్కు ఎలాంటి అనుమతి లేదన్నారు ఎంపీ రాంబాయి మొఖరియా. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశించామన్నారు రాజ్కోట్ కలెక్టర్ ప్రభవ్ జోషి. અને એની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને ફાયર સેફ્ટીના સાધનો લઈને અને ગોઠવા નથી અથવા લગાડ્યા નથી એ પણ બહુ મોટી ક્ષતિ છે. ખરેખર તો જે તે વખતે તમે ચાલુ કરે છે યોજના ત્યારે જ ખાસ તો એ બધું ફિટ થઈ જવું જોઈએ, કેમ કે નાના બાળકો માટેની વાત છે. અને राज्य सरकार से एक हाई लेवल इंक्वायरी कमेटी का गठन करने का कार्यवाही चल रही है. अभी हम राहत बचाव कार्य में लगे हुए हैं. जैसे ये पूर्ण होता है उस दिशा में आगे तपास की जाएगी. రాజ్కోట్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గేమింగ్ జోన్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకుడితో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరోవైపు సిట్ దర్యాప్తుకి ఆదేశించింది గుజరాత్ సర్కార్. అలాగే రాష్ట్రంలో గేమింగ్ జోన్లన్నింటినీ మూసివేయాలని ఆదేశించింది.